ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్ఠాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి. మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేతంగా అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్యోపనిషత్తు అయం ఆత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే విఘ్నాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనకు అన్ని విషయాలలో అండదండగా ఉంటున్నటువంటి పరోక్ష గురువులు స్వామీజీలకు, ప్రత్యక్ష గురువులు మన అధ్యయన భారత గురువులకు, ముఖ్యంగా రాళ్లపల్లి గురువు గారికి ఇక్కడ వారు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి అనేక నమస్కారాలు. మనము శంకరుల వారి అద్భుతమైనటువంటి మంగళాచరణ ప్రార్థనా శ్లోకాలలో మొదటి శ్లోకాన్ని విశదంగా అధ్యయనం చేసుకునే భాగ్యం కలిగినది. ఈరోజు రెండవ శ్లోకాన్ని అధ్యయనం చేయడానికి ఉపక్రమిస్తున్నాం. యో విశ్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్తవిష్టాన్ పశ్చాన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనైః స్వాత్మని స్థాపయిత్వా ఇత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణః ఆత్వసౌ నః స్తురీయః. ఆత్వసౌ నః స్తురీయః. ఆత్వసౌ నః స్తురీయః అది ప్రాప్తం. అక్కడేమిటి? బ్రహ్మయత్తన్నతోస్మి తురీయం బ్రహ్మ యత్తన్నతోస్మి. ఇప్పుడు యః
తురీయః పాత్వసౌ నః. యహ ఏ బ్రహ్మ అయితే, యహ ఎక్కడుంది? ఇగో మొదట యహ. యహ తురియః అసౌ, ఇదిగో అదిగో ఆ తురియము, తురియః తురియుడు, అసౌ ఇదిగో అక్కడ ఉన్నా అంటాం, చెప్తాను కదా. నహ మమ్ములను, పాతు కాపాడుగాక, రక్షించుగాక. అక్కడ తురియం బ్రహ్మ నతో అస్మి. తురియం అనేటటువంటిది నపుంసకలింగ శబ్దం, తత్పదవాచ్యం. ఆ అటువంటి బ్రహ్మకు ఎన్నో విశేషణాలు చెప్పి ఆ బ్రహ్మయే మూడు అవస్థలలో ఉంటుంది, అనుభవాలను పొందుతుందని చెప్పి అటువంటి తురీయం బ్రహ్మ నతః అస్మి నమస్కరిస్తున్నాం. ఇక్కడ యహ తురీయః ఎవరైతే తురీయుడో, ప్రథమ విభక్తిలో పుంలింగంలో చెప్తుంది. ఏ బ్రహ్మ అయితే తురీయుడో ఆ బ్రహ్మ, అసౌ బ్రహ్మ, అసౌ తురీయః నః మమ్ములను పాతు రక్షించుగాక. అక్కడ మేము నమస్కరిస్తున్నాము అన్నారు, ఇక్కడ మమ్ములను రక్షించుగాక అన్నారు. అక్కడ సబ్జెక్టు నమస్కరిస్తున్నాయన, ఇక్కడ సబ్జెక్టు బ్రహ్మగారు ఆశీర్వదించాలి, బ్రహ్మగారు రక్షణ ఇవ్వాలి, కాపాడాలి. చూడాలి జాగ్రత్తగా. రెండిటికి విషయం ఒక్కటే, ప్రజెంటేషన్లో చిన్న వ్యత్యాసం. పాత్వసౌ నస్తురీయః అది పదం, క్రియ పాతు రక్షించుగాక. ఎవరు రక్షించాలి? అసౌ తురీయః, అదిగో ఆ తురీయుడు, పాతు రక్షించుగాక. ఆ తురీయుడు మమ్ము రక్షించుగాక. ఎవరిని రక్షించాలి? నహ మమ్ము. కర్త, క్రియ, కర్మ. క్రియము చెప్పుకుంటాం, పాతు రక్షించుగాక. ఎవరు సబ్జెక్టు? అసౌ తురీయః, ఓ ఆ తురీయుడు. ఎవరిని రక్షించాలి? నహ మమ్ములను రక్షించాలి. అక్కడేమిటి ముందు శ్లోకంలో? నతోస్మి, నతః అస్మి అంటే నమస్కరిస్తున్నాను. అస్మి అన్నప్పుడు నేను నమస్కరిస్తున్నాను. ఎవరికి నమస్కరిస్తున్నాను? తురీయం బ్రహ్మయత్ తత్ నతోస్మి. ఇక్కడ బ్రహ్మను కర్మవాచకంగా చేశారు, ఇక్కడ ఆ తురీయము లేక ఆ బ్రహ్మనే సబ్జెక్ట్గా చేశారు. అసౌ తురీయః నః పాతు. దీనిని సెంటెన్స్గా రాసుకుంటే అసౌ తురీయః, అదిగో ఆ తురీయుడు, నః మమ్ములను పాతు రక్షించు. పాత్వసౌ నస్తురీయః, పాత్వసౌ నస్తురీయః, అసౌ తురీయః నః పాతు. అసౌ తురీయః అట్టి తురీయుడు. తురీయః అంటే పుల్లింగంలో ఉంది, తురియము అనొచ్చు, తురీయుడు మమ్ము కాపాడుగాక. తురీయః, తురీయం, తురీయా. తురీయః అంటే, తురీయం అంటే ఏం చెప్పుకున్నాం? ద ఫోర్త్, నాల్గవది అని చెప్పుకున్నాం. తురీయః నాల్గవదైనటువంటి బ్రహ్మము, తురీయం నాల్గవదైనటువంటి బ్రహ్మకు నమస్కరిస్తుంది. తురీయా స్త్రీలింగ శబ్దం, తురీయః అంటే పుంలింగ శబ్దం, తురీయం అంటే నపుంసకలింగ శబ్దం. తురీయా సరిగా భగవత్పాదులే తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని ఆ శక్తి స్వరూపాన్ని స్త్రీ రూపంగా కూర్చున్నప్పుడు తురీయా అన్నారు. తురీయం అంటే తత్పదార్థవాచ్యమైన బ్రహ్మము, నపుంసకలింగము. తురీయః, ఓ ఈ తురీయుడు, నాలోనున్నటువంటి ఈ తురీయుడు, ఈ చైతన్యము. ప్రథమ విభక్తి పుల్లింగ శబ్దంలో ఏకవచనంగా, చిన్న వ్యత్యాసం. ఇప్పుడు 4 సెంటెన్సులు, 4 పాదాలు 4 విషయాలను చెప్తున్నాయి.
యో విశ్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్తవిష్టాన్. మొదటి పాదం. యో అంటే యహ. యహ విశ్వాత్మా, ఎవరైతే విశ్వరూపంలో అంటే విశ్వుని రూపంలో, జాగ్రత్త అభిమాని అయిన విశ్వుని రూపంలో విధిజ విషయాన్ ప్రాస్య, విధిజ విషయాన్ కర్మఫలములను ప్రాస్య తిని అనుభవించి, భోగాన్ విధిజ విషయాన్ భోగాన్ ప్రాస్య. ఎటువంటి భోగాలవి? స్తవిష్టాన్ భోగాన్, స్థూలమైనటువంటి భోగములను ప్రాస్య భుజించి తిని అనుభవించి. అది ఏ అవస్థ? స్థూల విషయాలను భుజిస్తున్నారు కదా, జాగ్రత్త అవస్థ. కర్త అయిపోయిందా? చ మరియు పశ్చాత్, అటు పిమ్మట. ఏమిటి చేశారు అటు పిమ్మట? అన్యాన్ భోగాన్ ప్రాస్య అని తెచ్చుకోవాలి. అన్యాన్ భోగాన్ ప్రాస్య, ఇతర భోగములను కూడా అనుభవం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్వమతి విభవాన్. స్వమతి అంటే అదో మనస్సు నుంచి, విభవాన్ వ్యాప్తి చెందుతున్నటువంటి భోగాన్, అన్యాన్ భోగాన్ స్వమతి విభవాన్. ఇటువంటివి స్తవిష్టాన్ కాదు, సూక్ష్మాన్ ప్రాస్య అంటే సూక్ష్మ భోగములను అనుభవిస్తూ. ఎలా అనుభవించగలుగుతున్నాడు? స్వేన జ్యోతిష, తన యొక్క ప్రకాశము చేతనే, ఆత్మ ప్రకాశము చేతనే సూక్ష్మ భోగములను, అన్యాన్ భోగాన్ సూక్ష్మాన్ ప్రాస్య, ఎప్పుడు? పశ్చాత్ అంటే స్వప్నావస్థలో. ఇవేమిటివి? స్వమతి విభవాన్. అవేమిటివి? విధిజ విషయాన్. ఈ కర్మ ఫలములు అనుభవిస్తున్నాడు జాగ్రత్తలు. సుషుప్తిలో ఈ మనస్సు నుంచి ప్రకటమైనటువంటి ప్రొజెక్ట్ అయినటువంటి విభవములను స్వమతి విభవాన్ స్వేన జ్యోతిష, తన ప్రకాశము చేతనే సూక్ష్మాన్ భోగాన్ అన్యాన్ ప్రాస్య, అది స్వప్నావస్థ. అది మూడో దాంట్లో ఏమిటైంది? సర్వానేతాన్, ఏతాన్ సర్వాన్ అంటే ఆ స్థూల సూక్ష్మ భోగములను అన్నిటినీ పునరపి, ఇంకా కూడా మాటి మాటికి. ఇది ఒకరోజు సమాచారం కాదయ్యా, రోజు జరుగుతోంది. శనై, నెమ్మదిగా చూడండి. జాగ్రత్త నుండి నిద్రలోకి టక్కన లైట్ ఆర్పినట్టు అయిపోతుందా? అవ్వదు కదా. జాగ్రత్త నుండి నిద్రలోకి పోవడానికి శనై, నెమ్మదిగా స్వాత్మని స్థాపయిత్వా, స్వాత్మని తన యందు స్థాపయిత్వా నిలిపికొని ఉంచి విలీనం చేసి, అది సుషుప్తి అవస్థ. తర్వాత అవస్థాత్రయమైనటువంటి ఆ నాలుగవది మాయా సంఖ్యా తురీయం అన్నాం కదా, అని గురించి చెప్పుకోవాలి కదా. హిత్వా సర్వాన్ విశేషాన్, సర్వాన్ విశేషాన్, ఈ విశేషములన్నిటినీ కూడా హిత్వా తొలగించుకొని, విగత గుణగణ, గుణగణములు, గుణముల యొక్క సముదాయములు మరింక ఏవీ లేవు. గుణగణ విగత, గతించినా పోయినా. ఇదేమిటి? హిత్వా సర్వాన్ విశేషాన్. హిత్వా సర్వాన్ విశేషాన్ అంటే నిర్విశేష, విగత గుణగణ, నిర్గుణ, తురీయ, ఆ తురీయ బ్రహ్మ, ఆ తురీయము నహ మమ్ములను, అసౌ ఆ బ్రహ్మ పాతు రక్షించుగాక. అయిపోయిందిగా శ్లోకం. ఇంకేమిటి? ఇంతేగా చెప్పేశారు. మరెందుకు క్లాసు? ఇంకా ఉన్నాయి చాలా విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవలసినవి ఉన్నాయి. స్థూలంగా ఏమిటి అర్థము ఈ శ్లోకానికి అంటూ చెప్పు. ఇవి సెంటెన్సెస్గా రాసుకుంటే ఇందాకలు ఉన్న వాటిని, యహ ఎవరైతే విశ్వాత్మాసన్ విశ్వుడై జాగ్రత్త అభిమాని అయి స్థవిష్టాన్ స్థూలమైన విధిజ విషయాన్
కర్మఫల సంబంధమైనటువంటి శబ్దస్పర్శ రసగంధాది విషయాలను భోగములను ప్రాస్య అంటే తిని భుజించి అనుభవించి, అక్కడ భుక్త్వా భోగాన్ అన్నారు, ఇక్కడ ప్రాస్య భోగాన్. రెండిటికీ అర్థం ఒకటే. జాగ్రత్త. చ మరియు పశ్చాత్ అటు పిమ్మట స్వేన జ్యోతిష ఆత్మ ప్రకాశము చేతనే స్వమతి విభవాన్ స్వమతి తన యొక్క బుద్ధి నుంచి విభవాన్ చక్కగా వ్యాపించినటువంటి అన్యాన్ ఇంతకుముందు చెప్పినటువంటి స్థూల భోగముల కంటే వేరైన సూక్ష్మాన్ సూక్ష్మ భోగములను ప్రాస్య భోగాన్ ప్రాస్య తెచ్చుకోవాలి. భోగాన్ భోగములను ప్రాస్య పొంది స్వప్నావస్థ పునరపి మళ్ళీ కూడా సర్వాన్యేతాన్ అంటే ఈ స్థూల భోగములను ఈ సూక్ష్మ భోగములను స్వాత్మని తన యందే శనై నెమ్మదిగా స్థాపయిత్వా విలీనం చేసి సుషుప్తి అవస్థ. ఇలా చేస్తున్నటువంటి ఆయన ఆ తురీయుడు గారు ఆ తురీయ బ్రహ్మ తురీయ బ్రహ్మ తురీయ అంటేనే బ్రహ్మ ఆ తురీయ అసౌ ఇదిగో ఇప్పుడు చెప్పామే అట్టి తురీయ తురీయుడు సర్వాన్ విశేషాన్ హిత్వా అన్ని విశేషములను పోగొట్టుకొని అన్ని విశేషములను తొలగించుకొని అంటే నిర్విశేష స్థితిలో విగత గుణగణ గుణగణములన్నీ విగతమైపోయాయి. అంటే గుణగణములు లేని స్థితి అంటే మాయాతీత స్థితి. గుణములు మాయ కదా, గుణగణములన్నీ మాయా కల్పనలు కదా, మాయా కార్యములు కదా. ఆ మాయను విగత పోగొట్టుకున్నటువంటి అంటే నిర్గుణ అతడు అటువంటి తురీయుడు నహామముడను పాతు రక్షించుగాక కాపాడుగాక. ఒక్క నిమిషం సింకవండి ఈ భావనలో. ఆ తరువాత ఒక్కొక్క దానికి అర్థాలు వేరువేరుగా చూద్దాం. యహ విశ్వాత్మ స్థవిష్టాన్ విధిజ విషయాన్ భోగాన్ ప్రాస్య చ పశ్చాత్ స్వేన జ్యోతిషాం కేన జ్యోతిషా స్వమపి విభవాన్ స్వమతి విభవాన్ అన్యాన్ సూక్ష్మాన్ ప్రాస్య పునరపి సర్వానేతాన్ స్వాత్మని శనైః స్థాపయిత్వా అసౌ తురీయః సర్వాన్ విశేషాన్ హిత్వా విగత గుణగణః అసౌ తురీయః నః పాతు మమ్ములను రక్షించుగాక. పాతు కాపాడుగాక రక్షించుగాక. నః పాతు మమ్ములను రక్షించుగాక. ఎవరు రక్షించాలి? అసౌ తురీయః ఇదిగో ఇదిగో ఆ తురీయుడు తురీయ బ్రహ్మ తురీయుడు అంటున్నాడు. అందుకు పుల్లింగంలో ఉంది కాబట్టి ఆ దేవుడు తురీయుడు నః పాతు. ఆయన ఎలా ఉన్నాడు? సర్వాన్ విశేషాన్ హిత్వా నిర్విశేషంగా ఉన్నటువంటి అసౌ తురీయః నః పాతు అటువంటి తురీయుడు మమ్ములను రక్షించుగాక. విశేషాలు మట్టుకే లేవా, ఇక గుణాలు ఉన్నాయా? విశేషాలు లేని స్థితి ఇంకొకటి ఉన్నది. స్వప్నంలో విశేషాలు లేవు కానీ గుణములు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే వాడు ఇంకా మాయలో ఉండబట్టే మళ్ళీ ప్రొద్దున లేచేసరికల్లా ఆ కారణము అనేటటువంటి స్థితి నుంచి మళ్ళీ జాగ్రత్తలోకి వస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మము సర్వాన్ విశేషాన్ హిత్వా విగత గుణగణ గుణములు లేని స్థితి అంటే మాయాతీతుడై నిర్గుణుడైనటువంటి అసౌ తురీయః అదిగో ఆ తురీయుడు నః మమ్ము పాతు రక్షించుగాక. పాతు రక్షించుగాక. నః పాతు నః అంటే మమ్ములను బహువచనం ద్వితీయ బహువచనం మమ్ములను రక్షించుగాక. అసౌ తురీయః నః పాతు అదిగో ఆ తురీయుడు మమ్ములను రక్షించుగాక.
సర్వాన్ విశేషాన్ని హిత్వా అసౌ తురీయః నః పాతు. ఏ విశేషములు లేనటువంటి అన్ని విశేషములను తొలగించుకున్న ఆ తురీయుడు మమ్ములను రక్షించుగాక. సర్వాన్ విశేషాన్ని హిత్వా అంటే విశేషాలేవు లేవు, సరే గుణాలు కూడా లేవు. విగత గుణగణ అంటే నిర్గుణ నిర్విశేష ఆ తురీయుడు మమ్ములను రక్షించుగాక. ఇది ప్రేయర్. మిగతాదంతా కూడా ఈ తురీయుని అవస్థలు మూడు ఎలా ఉన్నాయో ఆ అవస్థలే మొత్తం ఉపనిషత్తు కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను మరొకసారి మనకు చూపించి అటువంటి తురీయుడైనటువంటి ఆత్మదేవుడు మమ్ములను రక్షించుగాక. ఈ ప్రార్థన త్వం పదాన్ని లక్ష్యార్థంగా ఉంటుంది. మొదటి ప్రార్థన తత్పద లక్ష్యార్థంగా ఉంటుంది. పాతు రక్షించుగాక, నః పాతు మమ్ములను రక్షించుగాక, అసౌ తురీయః నః పాతు అదిగో ఆ తురీయుడు మమ్ములను రక్షించుగాక. పేర్చుకుంటూ రావాలి పదాలు. సర్వాన్ విశేషాన్ హిత్వా అసౌ తురీయః నః పాతు. అన్ని విశేషములను తొలగించుకున్నటువంటి విశేషాలు లేనటువంటి నిర్విశేషమైన ఆ తురీయుడు మమ్ములను రక్షించుగాక. ఇంకా గుణాలున్నాయా? స్వప్నావస్థలు అయితే ఇది సుషుప్తి అవస్థలు అయితే ఉంటాయి. ఇక్కడ ఏ విశేషములు లేని సర్వాన్ విశేషాన్ హిత్వా విగత గుణగణ నిర్విశేష నిర్గుణతత్వమైన ఆ తురీయుడు మమ్ములను రక్షించుగాక. అసౌ తురీయః విగత గుణగణః సర్వాన్ విశేషాన్ హిత్వా నః పాతు. తురీయం, తురీయః, తురీయా మూడిటికి ఒకటే అర్థం. ఊరికే లింగ భేదాలు. పరమాత్మకు తురీయానికి చైతన్యానికి లింగం ఉంటుందా? ఉండదు. అక్కడ సెంటెన్స్ను బట్టి ఆ లింగం చెప్పడం. అమ్మవారి స్తోత్రం అయితే తురీయే అని ఏదో నపుంసకలింగంలో రాసినప్పుడు తత్పదార్థమని, ఈ ఈ పుల్లింగంలో ప్రథమ విభక్తిలో రాస్తే ఈ తురీయ అంటే ఈ పురుషుడని చెప్పుకోవడమే. తురీయం అంటే త్రీషు సంతతం. సంతతం అంటే ఏమిటి? వ్యాపించి ఉంది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. మయా నా చేత ఆతతం మయా తతం విశ్వమిదం సర్వం. ఆ విశ్వంలో మనం కూడా అంటే మూడిటిని వ్యాపించి, మూడు అవస్థలను వ్యాపించి, మూడు అవస్థలను ప్రకటించుచున్నటువంటి ఆత్మ లేక బ్రహ్మ. పాత్వసౌ నస్తురీయః అసౌ తురీయః అట్టి తురీయుడు నహామము పాతు రక్షించుగాక. మాం నన్ను, ఆవాం నౌ ఇద్దరు, మా ఇద్దరిని ద్వివచనం. అస్మాన్ నహ అనే పదములు బహువచనం, ద్వితీయ బహువచనం. నహ పాతు మమ్ములను రక్షించుగాక. అందరి కొరకు ప్రార్థన. రక్షించుగాక అంటే ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి ఆయన వచ్చి ఇదిగో వత్స నీ భక్తికి మెచ్చి నిన్ను రక్షించుచున్నాను అని రక్షిస్తాడా? బే. ఆశీస్సులన్నీ కూడా లోపల ఆత్మ నుంచే వస్తాయి. వాట్ ఎవర్ మే హ్యాపెన్, డూ నాట్ లూజ్ యువర్ ఇన్నర్ cheerfulness. That inner cheerfulness or ananda is the one which blesses us from everything, for everything. Ananda is not outside, is inner only. మనస్సు ఉందండి. మనస్సు ఒక నుయ్యి. నీళ్ళు తోడుకుంటామే నుయ్యి. ఇప్పుడు నుయ్యి చాలామంది చూస్తున్నారో లేదో పిల్లలు. నుయ్యి వంటిది. నీరు లోపల నుంచే ఊరుతుంది. ఆ లోపల చైతన్యం నుంచే ఈ మనసు ప్రకాశించినట్లు నూతిలోనికి నీరు ఆ లోపల నుంచే ఊరుతుంది. తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటుంది, తోడకపోతే ఓ లెవెల్కి వచ్చి అలా ఉండిపోతుంది.
వాడకపోతే పాడైపోతుంది. మనస్సు అంతే. మనస్సులో నుండేటటువంటి ఆ చైతన్యాన్ని, ఆనందాన్ని ఎంత తోడుతూ ఉంటే అంత ఊరుతూ ఉంటుంది. అది తోడకపోతే అలా ఉండిపోతుంది. వాడకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది. పాత్వసౌనస్తురీయ మా హృదయంలో ఉన్న ఆత్మ చైతన్య రూపంలో ఉన్న తురీయుడు లేక తురీయము మమ్ము రక్షించుగాక. ఏదైతే ఎప్పుడూ జారిపోదో, ఏ ఆనందమైతే నిత్యంగా నిరంతరంగా ఉంటుందో ఆ ఆనంద స్వరూపమైన ఆత్మదేవునికి స్తోత్రము. జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం నిష్కలం ధ్యాయమాన పశ్యతి. ఉండకం ఆత్మదేవుడు జ్ఞానప్రసాదం ద్వారానే మనను రక్షిస్తాడు. ఇక్కడ రక్షించడం అంటే ఆయన భోజనం పెట్టి, ఆయన భోజనం కూడా ఆయనే పెడుతున్నాడు అనుకోండి. ఏదో డైరెక్ట్గా ఒక తండ్రిలాగో తల్లిలాగో ఒక పోలీసులాగో రక్షణని కాదు. జ్ఞానప్రసాదేన కర్మ ఉపాసనలకు జ్ఞానానికి మౌలికమైనటువంటి ఒక భేదము గలదు. ఏమిటా మౌలికమైన భేదము? నా దగ్గర ఏదో లేదు, దానిని కర్మ లేక ఉపాసన చేసి పొందుతాను, అది బయట ఉన్నది. అంటే నా దగ్గర లేదు, అది నాకు కావాలి, అది బయట ఉంది, దానికి నేను కర్మ ఉపాసన చేస్తాను. అది జ్ఞానం. బయట లేదు, ఇక్కడే ఉంది, ఈ ఉన్నదానినే అన్వేషించి తెలుసుకోవడం జ్ఞానం. ఇక మరి కన్ఫ్యూషన్ లేకుండా అర్థం చేసుకోండి. ఏదైనా సరే జ్ఞానము లేని దానిని పొందడానికి వెంపర్లాట. కర్మ ఉపాసనలు లేని దానిని పొందడానికి వెంపర్లాట. జ్ఞానము ఉన్నదానిని అన్వేషించి స్వరూపాన్ని తెలుసుకోవడం. ఓకే. కర్మ ఉపాసనలకు జ్ఞానానికి ఇది మౌలికమైనటువంటి భేదం. ఉన్నదాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఉన్నదండి ఒకటి, అస్థి, భాతి కూడా నేను పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటున్నా? నా దగ్గర ఉన్నదాన్ని టైం ఉండాలి కదా దానికి. లేని దాని కోసం వెంపర్లాడడం మానేస్తే ఉన్నదాన్ని పట్టుకో. దానినే వైరాగ్యం అంటారు. లేని దానిని బయట ఏదో ఉంది అనుకుని దానికోసం వెంపర్లాడడం మానేస్తే వైరాగ్యం. వివేకం అంటే నా దగ్గర ఉన్నది, అహమస్మి, ఈ ఉన్నదానికంటే పైన ఏదో గొప్పది, అమూల్యమైనది, మహత్తు, పరమైనది ఉన్నదనేటటువంటి అపనమ్మకం ఏదైతే ఉందో దానిని పూర్తిగా విడిచేయాలి. అంటే నా అపనమ్మకం ఎందుకన్నాము? పైన ఏదో గొప్పది ఉన్నది అన్న నమ్మకం కాదు, అది తప్పు నమ్మకం. అటువంటి తప్పు నమ్మకాన్ని వదలడాన్ని వివేకము అంటాము. ఉన్నదేమిటండి? దాని పేరే నిత్యం అండి, దాని పేరే శుద్ధమండి, నేనండి దాని పేరు. ఉన్నది నేను అంటే ఉన్నది, సత్ చిత్. లేనిదేమిటండి? అనిత్యము, స్వర్గము, బాహ్య భోగములు, దృష్ట అనుశ్రవిక ఫలాలు, సోకాళ్ళు లోకాలు. అవి లేనివి, లేని వాటి కోసం వెంపర్లాట, ఉన్నదేమో అక్కర్లేదు. ఇది మన స్థితి. వచ్చిపోయేదాన్ని పట్టుకుంటామా? ఏదైతే నిరంతరంగా నా దగ్గరే ఉన్నదో దాన్ని పట్టుకుంటామా? ఒకటేనండి వస్తువు. బ్రహ్మ పదార్థము లేక వస్తువు అనేది ఒక్కటే. అస్థి, ఏదైతే అస్థి భాతియో అదే. మిగతావన్నీ దృశ్యములు. విధి నిషేధముఖంగా చెప్తున్నారు. ఉన్నదానిని పట్టుకుంటే చాలా లాభం అంటే విధిపరంగా చెప్పడం, విధిస్తున్నారు. ఉన్నదాన్ని పట్టుకుంటే చాలా లాభం రా, దీన్ని పట్టుకోవడం మానేకు అంటూ విధిపరంగా చెప్తున్నారు. పట్టుకోకపోతే చాలా నష్టం రా అంటూ నిషేధపరంగా కూడా చెప్తున్నారు. గురుగారు మనకు బోధించారు, మనం కూడా చక్కగా మననం చేసుకున్నాం.
ఇహ చేదవేది యథ సత్యమస్తి. ఉన్నదాన్ని పట్టుకున్నావా? బ్యూటిఫుల్. సత్యం అస్తి నచేదిహేదీన్. తెలుసుకోలేక జార విడిచేవా? మహతి వినస్తి. రెండు ఉపాధ్యాయాన్నే చెప్తున్నాయి. దేనిని పట్టుకోవాలో దానిని పట్టుకోమంటున్నారు, దేనిని వదిలేయాలో దానిని నిషేధిస్తూ. అనుగ్రహము, కృప, ఆశీస్సులు, దైవ కటాక్షము ఎక్కడో ఫోటోలోంచో విగ్రహంలోంచో బయట నుంచో రావు రావు రావు. ఇదే మాండూక్యం బోధిస్తుంది. ఇది కొంచెం కష్టం దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, బట్ పోను పోను తెలుస్తుంది. అవన్నీ లోపలనున్న ఆత్మదేవుని నుంచే వస్తాయి, బయట నుండి కాదు. బయట ప్రతిమా రూపంలోనూ లేకపోతే స్తోత్రం రూపంలోనూ ఉన్నటువంటి భగవంతుడు ఈ ఆత్మదేవుని యొక్క ప్రతిబింబమే. నహ అసౌ తురీయ పాతు. నహామములను అసౌ ఇటువంటి తురీయ తురీయుడు రక్షించుగాక. బ్యూటిఫుల్ శ్లోకం రాశారండి ప్రాతస్మరణ స్తోత్రంలో. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. పొద్దునే లేస్తూ ఏ దేవుణ్ణి మొక్కుకోమన్నారు? ఆత్మతత్వం ప్రాతః స్మరామి. ఆత్మదేవుని ప్రొద్దున్నే నేను లేచి ప్రార్థిస్తున్నాను. అది ఎక్కడుంది? హృది సమ్యక్ స్ఫురత్. హృది సంస్ఫురత్ ఆత్మతత్వం ప్రాతః స్మరామి. వాట్ షుడ్ బి అవర్ ప్రేయర్? అవర్ ప్రేయర్ షుడ్ బి అబౌట్ ద ఆత్మదేవ. ఎగ్జాక్ట్లీ. అసౌ తురీయః నః పాతు. విశ్వాత్మ. ఆత్మ అంటే రూపం అండి. ఇక్కడ సచ్చిదానంద ఆత్మని కాదు. ఇక్కడ విశ్వాత్మ అంటే విశ్వరూప. విశ్వం ఆత్మారూప యస్య సహ విశ్వాత్మ. విశ్వుడు, విశ్వుని వేషం వేసుకున్న ఆ తురీయుడు, విశ్వుని రోల్ ప్లే చేస్తున్నటువంటి తురీయుడు విశ్వాత్మ. అంటే జగత్ అంటే జాగ్రత్త అవస్థ. నేనులోనే దేహము జగత్తు ఉంటాయి. జాగ్రత్తగా వినండి ఈ స్టేట్మెంట్. నేనులోనే దేహము జగత్తు. దేహము జగత్తు నేను కంటే వేరుగా లేవు, నేనులోనే ఉంటాయి. కావాలంటే నిద్రపోయి చూడండి. నిద్రపోయినప్పుడు నేను మాత్రమే ఉన్నది, దేహము జగత్తు లేవు. మరి అవి బయట ఉంటే తెలియాలిగా. నాకు తెలియవు. ఎందుకు తెలియవు? నేననేది నిద్రపోదు, నేను అలానే ఉంటుంది. ఆ చైతన్యము, ఆ నేను చైతన్యంగా ఉంటున్నప్పుడు దేహము జగత్తు, ఇంద్రియాలు మనస్సు పడుకోవడం వలన లేవు. ధ్యానంలో కూడా అది జాగ్రత్త అవస్థ, జాగ్రత్త పురుషుడు, జాగ్రత్త అభిమాని. ఈ మూడింటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మాండూక్యంలో ఇవి వస్తూ ఉంటాయి మాటి మాటి. జాగ్రత్త అవస్థ, ద స్టేట్ ఆఫ్ వేక్ఫుల్నెస్. జాగ్రత్త పురుషుడు. జాగ్రత్తలో ఎవడైతే వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటాడో, తింటున్నాడో, నడుస్తున్నాడో, చూస్తున్నాడో, ఇస్తున్నాడో, అనుభవిస్తున్నాడో వాడు జాగ్రత్త. జాగ్రత్త అభిమాని అంటే వారెవరండి? నేను చేస్తున్నాను అని అనుకున్నట ఏ అహంకారం, ఈగో కలిగి ఉన్నదో దానిని జాగ్రత్త అభిమాని అంటారు. ఆయనకు పేరు ఇచ్చారు. ఆ పేరు విశ్వడు. జాగ్రత్త అవస్థ, జాగ్రత్త పురుషుడు, జాగ్రత్త అభిమాని. జాగ్రత్త అవస్థ ఇదిగో ఈ వేక్ఫుల్ స్టేట్, వేరు ఇంద్రియాలు, మనస్సు, విషయాలు మూడు కూడా ఉన్నాయి. జాగ్రత్త పురుషుడు ఆ అనుభవాలను పొందుతున్నటువంటి వాడు. జాగ్రత్త అభిమాని నేను పొందుతున్నాను, నేను చేస్తున్నాను, నాది, అహం, మమ అనేటటువంటిది కలిగి ఉన్నవాడు జాగ్రత్త అభిమాని. అలాగే స్వప్నావస్థ, స్వప్న పురుషుడు, స్వప్నాభిమాని కూడా వస్తాయి. నాది అనుకోవడం అభిమాని, నేను ఇది అనుకున్నవాడు పురుషుడు. రెండు ప్రకటమైనవే, ఉన్నవేం కావు. జాగ్రత్త అభిమాని పేరు విశ్వడు. జాగ్రత్త అభిమాని రూపంగా వేషంలో ఉన్నవాడు ఎవరండి? ఆ వేషాలు వేస్తున్నదంతా పోయినసారి చూపించాం కదా. ఉన్నది ఒక్కటే, అదే జాగ్రత్త అభిమానిగా వేషం వేసుకుంది. యహ విశ్వాత్మ అన్నారు. మొట్టమొదట
పదము, రెండు పదాలు. యహ విశ్వాత్మ, ఏ ఆత్మ అయితే భోగాయతనమైన జాగ్రత్త అవస్థలో భోగములను అనుభవిస్తున్న విశ్వడు అనబడిన, విశ్వడు అనగానెవరు? జాగ్రత్త పురుషుడు, జాగ్రత్త అభిమాని, జాగ్రత్త అవస్థలో భోగాలను అనుభవిస్తూ భోగాయతనమైన ఈ స్థూల శరీరానికి ప్రాముఖ్యంగా ఉన్నటువంటి స్థితి. అది ఒక వేషం అంతే, అదేం పర్మనెంట్ ఏం కాదు. వేషం పోతే మళ్ళీ భటోన రాజా తయోరపోహేన భటోన రాజా వేషహానత స్వాత్మదర్శనం అన్నారు కదా. యహ విశ్వాత్మ, ఫుల్ సెంటెన్స్ వచ్చింది ఇప్పుడు. యహ ఏ విశ్వాత్మ, విశ్వని రూపంలో వేషం వేసుకున్నటువంటి ఆ పరబ్రహ్మము, ఆ తురీయుడు, స్థవిష్టాన్ స్థూలమైన, విధిజ విషయాన్, ఇంకా చెప్పుకుందాం. కర్మ ఫలములన్నాం. భోగాన్ భోగములను, స్థూల భోగములను, ప్రాస్య తింటూ, విశ్రుడుగా స్థూల భోగాలను అనుభవిస్తూ, అన్ని కామాలు పెట్టారు. అసమాపక క్రియలు అక్కడ కూడా అంతే. ఒక్కొక్క సెంటెన్సు భుక్త్వా భోగాన్ అంటూ ప్రతిదానికి ఒక కామా ఉంటుంది. అంటే అసమాపక క్రియ, నెక్స్ట్ స్టేట్ని కంటిన్యూ చేయడానికి. స్థూల భోగములు అంటే ఏమిటండి? స్థూల భోగములు అనగా విషయం ఉంటుంది, ఇంద్రియం ఉంటుంది, మనస్సు ఉంటుంది. విషయం అంటే ప్రమేయము, ఇంద్రియం అంటే ప్రమాణము, మనస్సు అంటే ప్రమాత. అక్కడ చూపించాం కదా, ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, ఈ మూడు కూడా యాక్టివ్గా ఫోర్స్ఫుల్గా ఉన్నటువంటి స్టేటు స్థూల శరీరము లేక స్థూల భోగములు. అంటే ఇక్కడ వృత్తి వ్యాప్తి ఉంటుంది, ఫల వ్యాప్తి ఉంటుంది. ఈ మనస్సు అనేది మనస్సులో ఉన్న చైతన్య ప్రతిబింబము వలన విషయముల వైపు ఇంద్రియాల ద్వారా వెళ్ళడాన్ని వృత్తి వ్యాప్తి అని, అదే ఇంద్రియం ద్వారా మళ్ళీ ఆ విషయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తీసుకొచ్చి మనసుకు అందించి ఇది ఫలానా, ఇది గోవు అని చెప్పడాన్ని ఫల వ్యాప్తి అని మనం చెప్పుకున్నాం. ప్రాస్య అన్నారు, ప్రాస్య అనుంది అక్కడ, భుక్త్వా అనుంది ఆ శ్లోకంలో. రెండో ఒకటే అర్థం. ప్రాస్య, ప్రాస్య అంటే భుజించి, తిని, అనుభవించి. అష్ అనేటటువంటి ధాతు, అష్ ధాతువునకు తిను, అశనము తినేది, తిండి, నిరశన వ్రతము అని రాయాలి. నిరశన అని రాయాలి, కానీ నిరసన కాదు. నిరసన తెలియడం అది వేరు. చాలామంది నిరసన వ్రతం అనుకుంటారు. నిరశన వ్రతం అంటే ఫుడ్ తినకుండా ఉండే వ్రతము. అశనము తిండి, తినేది, భోజనము. అశ్ధాతు అశ్యా అంటే భుజించి. ఎలా భుజించాడు? ప్రాశ్య ప్రకృష్టేన అస్య, చక్కగా స్థూల భోగాలను ఇంద్రియ విషయ మనస్సుల సహాయంతో ప్రమాత, ప్రమేయము, ప్రమాణములతో చక్కగా అనుభవించాడు. తరువాత యహ విశ్వాత్మా సవిష్టాన్ భోగాన్ ప్రాచ్య, జాగ్రత్త అవస్థల విశ్వాత్మయే స్థూల భోగాలను అనుభవిస్తూ. ఎక్కడి నుంచి వచ్చాయండి ఈ భోగాలు ఈయన అనుభవించాలంటే? విధిజ విషయాన్. విధి అంటే ధర్మాధర్మములు. విధి అంటే బ్రహ్మ అంటాం కదా, అదిగో విధి లిఖితం రాత. అవేమిటి? కర్మఫలము. కర్మఫలములే ధర్మాధర్మములే, ఆ కర్మఫలములే ధర్మాధర్మములే, పుణ్యపాపములే. విధి జ, జ అంటే జనించినట్టే, విధి నుంచి పుట్టిన. విధి అంటే కర్మ, కర్మఫలాలు. కర్మ అంటే కర్మఫలంతో కలిపి, అంటే పుణ్యపాపాలు, ధర్మాధర్మాలు, విషయాన్ శబ్దస్పర్శ రూప రసగంధాలు విషయాలు. ఏ విషయం మనకి ఏదైనా ఒక అనుభవం కలుగుతోందంటే అది దాంతట అది మన ఎదురుగుండా ఎప్పేరవడానికి కారణం ఏమిటంటే కర్మ ఫలము వలననే ఆ విషయాలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఈ ఆస్పెక్ట్ని అర్థం చేసుకోవాలి. విధిజ విషయాన్ని తప్ప అవిధిజ విషయాన్ని మనము భోగించలేము. వాటి కాంటాక్ట్ మనకి రానే రాదు. ఎందుకు? ఇవి అనేక రకాలుగా నాకు అనుభవం అవుతున్నాయి ఈ విషయాలు. విధిజం చాలా అనేకము కదా, విధి నుంచి పుట్టినటువంటివి ధర్మధర్మ రూపము అనేకము కదా, కనుక నాకు అనేకమైన అనుభవాలు అవుతున్నాయి.
ఓసారి ఆనందం అంటున్నాం, ఓసారి దుఃఖం అంటున్నాం, ఓసారి పుణ్యకర్మ వలన వచ్చిన ఆనందము, ఆ పాపకర్మ వలన వచ్చినటువంటి దుఃఖము. కర్మ ఫలములు విధిజ విషయాన్, కర్మ ఫలములు ధర్మాధర్మముల ఫలములు, దానికే విధి అని పేరు. విధిజ, విధి నుండి జనించిన, విషయాన్, ఇదిగో పైన ఉన్నటువంటి ఆ ప్రమేయములు, జ్ఞేయములు, విషయములు, శబ్దస్పర్శ రూప రసగంధాలు ఏ ఉన్నాయో అవి. మరి నా కర్మ ఫలాలు ఉన్నాయి, అవి విధిజ విషయాలు, అవి నేను అనుభవిస్తూ ఉంటే మధ్యన ఈశ్వరుడు గారు ఎందుకండి? ఆయనకి వేరే ప్రార్థన ఎందుకండి? విధిజ విషయములు మీరు కావాలని కోరుకుని చేసినా, నిష్కామంగా చేసినా ఫలాలను ఇచ్చే తీరుతాయి. ఈశ్వరుడు ఏం చేస్తారంటే ఆ ఫలాలను తట్టుకునే మానసిక శక్తి ఇస్తారు. దానినే చిత్తశుద్ధి. నిష్కామంగా చేసుకుంటే తట్టుకునే శక్తి వస్తుంది, కామ్యకర్మలుగా చేసుకుంటే వాటిని అనుభవించి దుఃఖ సుఖాలు పడాల్సి. అంతే డిఫరెన్స్. నిష్కామంగా చేశామండి, నిష్కామంగా చేస్తే మోక్షం వచ్చేస్తే కుదరదండి. కుదరదు. కర్మ బయట విషయాన్ని వెతుకుతుంది, బయట ఉందనుకుంటుంది, లేని దానికోసం వెంపర్లాడుతుంది, ఏదో చేసి ఏదో పొందాలనిపిస్తుంది. ఈశ్వరుని ప్రమేయం ఏమిటి ఇక్కడ అంటే కర్మ ఫలప్రదాత. ఎవరైతే ఈశ్వరుని ప్రమేయము లేదనుకొని నా అంతటా నేను చేసేస్తున్నాను అంటూ కామ్యకర్మలను ఈగోతో చేస్తారో వాళ్లకు ఆ సుఖ దుఃఖాలు బాగా ఆ తాకిడి ఉంటుంది, తట్టుకునే శక్తి ఉండదు. ఎవరైతే ఈశ్వరుడు కర్మఫల ప్రదాత, ఈశ్వరుడు అంటే ఎవరండి? ఆయన ఇంకొక వేషం అండి. ఆయన కూడా మాయలో ఉన్నటువంటి పరబ్రహ్మ సమష్టి వేషాన్ని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అనగా ఇక్కడ కైలాసవాసి పార్వతీపతి కాదు, కారణ శరీరి అయినటువంటి ఆ హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క ఇంకా అవ్యక్తంగా ఉన్నటువంటి రూపము ఏదైతే మాయతో ఉందో అది ఈశ్వరుడు అంటున్నాం. అటువంటి కారణ రూపంలో ఉంది. తట్టుకునే శక్తి ఆయన దగ్గర నుంచి రావాలి. పుణ్యపాప కర్మల అనుభవాలు వద్దన్నా వస్తుంటాయి. ఈశ్వర ప్రార్థనతో సమత్వం, సమానత్వం మనకు అనుభవంలోకి వస్తుంది. ఇంకా మొదటి సెంటెన్స్ అయిపోయింది. యహ విశ్వాత్మ సవిష్టాన్ విధిజ విషయాన్ ప్రాస్యభోగాన్. జాగ్రత్త అవస్థ. ఈ అభిమానాన్ని తర్వాత హిత్వా సర్వాన్ అన్నప్పుడు దీన్ని త్రోసిపుచ్చుతారు, అంటే నిషేధముఖంగా చెప్తారు. పశ్చాత్, అటు తరువాత అలసటతో నిద్రించి. ఎందుకంటే అలసిపోయాం, భోగాలన్నీ అలసటేనండి. కావాలంటే మీరు తిరిగి రండి, బాగా టూరు. సాయంత్రం అయ్యేసరికల్లా ఆయన్ని చూసాం, ఇవి చూసాం, అవి చూసాం, కొండలు చూసాం, గుట్టలు చూసాం, జలపాతాలు చూసాం, యానిమల్స్ చూసాం, జూ బాగుంది. సాయంత్రం సరే భయంకరమైన అలసట. ఎందుకు? ఏ భోగమైనా అలసటయే. స్వభావా మర్త్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ. అన్ని ఇంద్రియముల తేజస్సుని పీల్చి పిప్పి చేసేస్తాయిరా అంటూ ఆయన చెప్పారుగా నచికేత స్వామి. దుఃఖమే, అందుకే రెస్ట్ కావాలని కోరుకుంటాం. భోగములు అనుభవించిన వెంటనే రెస్ట్ అందుకే కోరుకుంటాం. పశ్చాత్, అలసి సొలసి. ఎవరండి అలసిపోయాడు? విశ్వని వేషం వేశారు కదా, ఆ రోలు అలసిపోయింది. విశ్వని వేషంలో ఉన్నటువంటి రోలు అలసిపోయి అన్యాన్ భోగాన్, స్థూల భోగముల కంటే అన్యాన్ అంటే వేరైనవి, అంటే సూక్ష్మ భోగములను అక్కడ ఆయనే రాసేశారు సూక్ష్మాన్ అని. ఆ భోగాలను పశ్చాత్ అలసి సొలసి అన్యాన్ భోగాన్, స్థూల భోగముల కంటే వేరైన సూక్ష్మ భోగములను. జాగ్రత్తలు ఎక్కడొచ్చే భోగాలు? విధిజ విషయాన్ స్తవిష్టాన్ భోగాన్ ప్రాస్య. అంటే కర్మఫలముల అనుభవానికి ధర్మాధర్మములు పుణ్యపాపముల సంబంధమైన విషయానుభవమును స్థూలంగా భోగిస్తూ, మరి స్వప్నంలో ఎక్కడి నుంచి వచ్చేయండి ఈ భోగాలు? స్వమతి విభవాన్, వివిధం భవతి విభవాన్, అనేకంగా. ఎక్కడి నుంచి వచ్చేవి? ఇక్కడ ప్రమేయము, ప్రమాత, ప్రమాణము మూడు మనస్తాయి. ప్రమేయము వస్తువు లేదు, ప్రమాణము ఇంద్రియం లేదు, ప్రమాత తెలుసుకునేవాడు, వస్తువు అన్నీ కూడా మనస్సే. అంటే మనస్సు నుంచి విస్తరించినటువంటి స్థూల భోగాలు, ఇది కొండ, ఇది ఏనుగు, ఇది నది అనేటటువంటివి మనస్సులో కల్పితమైనవి. అనుభవము అంటే ఏమిటో తెలుసా అండి మీకు? అనుభవము అంటే తెలియడమే అనుభవం అండి.
తెలియడాన్ని అనుభవం అంటారు. మైసూర్ పాకు రుచిగా ఉంది అని తెలియడమే, ఆ తెలివి వలన తెలియడమే అనుభవం. జ్ఞానానికే అనుభవం అని పేరు. తెలియాలి అంటే విశేష జ్ఞానంగా, వస్తు జ్ఞానంగా, వృత్తి జ్ఞానంగా తెలియాలి అంటే తెలివి ఉండాలి. ఆ తెలివే చైతన్యము. ఆ తెలివి యొక్క చేతన, ఆ ప్రతిఫలనము వలన ఈ జ్ఞానము అనుభవంలోకి వస్తుంది. అదే తెలియడము. నుయ్యి ఉందండి. ఆ నుయ్యిలో బంగారపు చెంబు పట్టుకొని వెళ్ళి ఒక ఆయన నీళ్లు తోడాడు. ఇంకో ఆయనేమో తాటిరేకుతో చేసినటువంటి రేక అంటారు కదా! ఇంకో ఉత్తరాంధ్రలో తెలుస్తుంది రేక అంటే. ఆ రేకతో నీళ్లు తోడాడు. రెండిట్లో తోడినా వచ్చేటటువంటి నీరు ఒకటే కదా! అక్కడ అసలు నీరు ఉండాలి కదా! అదే స్వేన జ్యోతిష. నువ్వు ఈ చేతన ఉపాధిభూతంగా రకరకాలుగా ఉన్నా అక్కడ తోడుకునేటటువంటిది అక్కడ ఉన్నటువంటి చైతన్య రూపమునే ఉపయోగించుకునే ఈయన తోడుకుంటాడు. పశ్చాత్యాన్యాన్ స్వమతి విభవాన్ స్వేన జ్యోతిష సూక్ష్మాన్. చ మరియు పశ్చాత్ అటుపేమట అన్యాన్ స్థూలము కంటే వేరైన సూక్ష్మాన్ సూక్ష్మమైన అవి ఎక్కడి నుంచి పుట్టాయండి? స్వమతి విభవాన్ మనోకల్పితమైన అవిలా ప్రకాశిస్తున్నాయండి. మనస్సు జడం కదా. స్వేన జ్యోతిష ఏదో ఆత్మ యొక్క చైతన్యం యొక్క ప్రతిఫలనం జరుగుతుందిరా. అందువలననే ఇది ప్రకాశిస్తున్నాయి. దీనికి అభిమాన పురుషుడు తైజసుడు. స్వప్నావస్థ అంటే ఇది ఉండిపోతుందా? హిత్వా సర్వాం అది కూడా పోతుంది. పునరపి అంతటితో ఆగక మళ్ళీ మళ్ళీ రెపిటేటివ్లీ నిన్నను స్వప్నం వచ్చింది, మళ్ళీ జాగ్రత్త వచ్చింది, మళ్ళీ స్వప్నం వచ్చింది, మళ్ళీ సుషుప్తి వచ్చింది. అందుకే పునరపి అని ఈ శ్లోకంలోనూ ఆ శ్లోకంలోనూ కూడా ఆ పునరపి అనే పదాన్ని రిపిటేటివ్ అని చెప్పడానికి వాడారు. ఏతాన్ సర్వాన్ ఈ అన్నిటినీ, ఏతాన్ సర్వాన్ ఈ అన్నిటినీ జాగ్రత్త స్వప్న భోగాలన్నిటినీ అనుభవించిన స్థూల సూక్ష్మ భోగాలన్నిటినీ ఎక్కడ దాచేశారు? స్వాత్మని స్థాపయిత్వా స్వాత్మని తన యందే ఆత్మలో ఎలా స్థాపించారు? శనై స్థాపయిత్వా. శనై అంటే నెమ్మదిగా ఈ అనుభవాలలోంచి ఇంద్రియాలు మనసు విత్డ్రా అయిపోయి సుషుప్తిలో స్థాపయిత్వా నిలిపి ఉంచి విలీనం చేసి పునరపి ఇంకో అవస్థలోకి నిద్రలోకి జారుకొని అని అర్థం. ఇక్కడ ఎందుకు స్వప్నం నుంచి నిద్రలోకి జారుకున్నాడు. ఓకే, భోగం అంటే తెలియడమే భోగము. ఇదే చేతన, చైతన్య ప్రతిబింబమే భోగము. సోర్స్ ఏమిటండి చైతన్య ప్రతిబింబానికి? అదిగో చైతన్యమే సోర్స్. నిర్విశేష చైతన్యము నుంచి ప్రకటమైన తెలియటం ఏదుందో అది సవిశేష జ్ఞానం. ఈ సవిశేష జ్ఞానం ఎక్కడికి పోయింది? సుషుప్తిలో సోర్స్లోకి పోయింది. సోర్స్ ఏమిటి? చైతన్యం, ప్రకాశం, బింబం. ఆ బింబం నుంచి ప్రతిబింబం ప్రకాశించింది. ఎంతసేపు స్వప్నాలు కంది, అంతకుముందు జాగ్రత్తలో విశ్వడుగా ఏవో అనుభవాలు, స్థూల అనుభవాలు పొందింది. ఇప్పుడు సోర్స్లోకి విలీనమైపోయింది. శనై స్వాత్మని స్థాపయిత్వా నెమ్మదిగా అనుభవ శూన్యమైనటువంటి సుషుప్తిలో ఆత్మలో విలీనం చేసుకుని చూపు అంటే తెలివియే. చూపు అంటే ఏమిటండి? ఆ చైతన్యము మనస్సు గుండా, ఇంద్రియం గుండా, కన్ను గుండా విషయాన్ని చేరడాన్ని వృత్తి వ్యాప్తి అని, ఆ విషయం ఫలానా అని తెలుసుకోవడం ఫల వ్యాప్తి అని నేర్చుకుంది. విషయానుభవములను కలిగించి అనుభవాలు లేని స్థితిలో సుషుప్తిలో ఆత్మలో విలీనం చేసుకుంది. సర్వము లోపట నుంచి ప్రకటమై లోపటనే విలీనమవుతాయి. బయట ఏది లేదు. అది భ్రమ. ఆత్మదేవ అటువంటి నహపాతు అసౌ తురీయ సర్వాన్ విశేషాన్ హిత్వా. విశేషములు ఎన్ని రకాలు? స్థూల విశేషములు, సూక్ష్మ విశేషములు. అంటే స్థూల భోగాలు, సూక్ష్మ భోగాలు, జాగ్రత్తావస్థ భోగాలు, స్వప్నావస్థ భోగాలను అన్నిటినీ త్రోసిపుచ్చి కార్యకారణ సంబంధం కదా వీటికి. చూపు ఉంది కాబట్టి ఘటం తెలుస్తుంది, ఘటం ఉంది కాబట్టి చూపు ఉందని తెలుసు. కొంచెం కష్టం దీన్ని అర్థం చేసుకో. పేపర్ చదువుతున్నారండి మీరు.
పేపర్ చదువుతూ ఉంటే పేపర్లో ఉన్న అక్షరాల ద్వారా ఉన్న సమాచారాన్ని మీ చూపు లేక మనస్సు వ్యాలిడేట్ చేస్తుంది. వాట్ ఈస్ బీయింగ్ వ్యాలిడేటెడ్? ది లైన్స్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ యూ రీడ్ ఇన్ ద బుక్ ఈజ్ బీయింగ్ వ్యాలిడేటెడ్ బై యువర్ మైండ్ త్రూ ద ఐ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, కన్ను డాక్టర్ గారి దగ్గరికి. ఆయన కూర్చోబెట్టారు, అక్కడ AEC రాసి పెట్టారు. అగా చూడు చదువు అన్నారు. మిగతాలేని బాగా కనిపిస్తుందండి. రెండో పర్వాలేదు, మూడో కనపడలేదు. అదే అందుకే ఇక్కడికి వచ్చాము. అంటే ఏమిటి? దెన్ ద చూపు అండ్ ద మైండ్ ఆర్ బీయింగ్ వ్యాలిడేటెడ్ బై ది చా. అంటే విషయము ఇంద్రియాన్ని వ్యాలిడేట్ చేస్తుంది, మనస్సును వ్యాలిడేట్ చేస్తుంది. మనస్సు ఇంద్రియము విషయాన్ని వ్యాలిడేట్ చేస్తాయి. రెండు పరస్పర సంబంధం. మొదటి దానిలో ఒకటి కార్యమవుతే రెండవది కారణము, ఇంకొక చోట అది కార్యమవుతే ఇది కారణము. మళ్ళీ వస్తుంది కన్ఫ్యూజ్. విశేషాన్ సర్వాన్, అన్ని తేడాలను, భేదములను, నానాత్వమును హిత్వా, తిరస్కరించి. ఎలాగంటే తిరస్కరించడం? ఈ విశేషాలను అన్నిటినీ లేకుండా చేసి చెరిపేయడానికి జ్ఞానంచే తిరస్కరించవయ్యా. జ్ఞానం వలన తిరస్కరించి. ఓకే, తిరస్కరించాం. ఏమిటైంది అప్పుడు? విషయ సన్యాసం. అంటే 3 రకాల సన్యాసాలు కావాలి. ఒకటి విషయ సన్యాసం, దానినే దామము. ఇంద్రియ సన్యాసం, అదే మనో సన్యాసం, శమం. విషయ సన్యాసము, ఇంద్రియ సన్యాసము, మనో సన్యాసము, ఇవి దాటితే ఉండేది చైతన్యము. సో సన్యాసమే జ్ఞానం. సన్యాసం అంటే హిత్వా, వదులుకోవడం, విడిచిపెట్టడం. లెట్ గో, లెట్ గో. దట్ ఈస్ ది వన్ విచ్ ఇస్ జ్ఞాన. హిత్వా అంటే జ్ఞానము చేత విడిచిపెట్టబడి, అందులో నేను విడిచిపెట్టాను అనే భావం కూడా ఉండకూడదు. నేను విడిచిపెట్టాను అంటే ఇంకా కర్తృభావం, అహంభావం ఉండిపోయింది కదా, అహంకార భావము. అయ్యోనే విడిచిపెట్టేశానే, అయ్యో నేను వాళ్ళందరూ సినిమాకి పోయారు, నేను సినిమాకి వెళ్ళలే, విడిచిపెట్టా. అధ్యయన భారత క్లాస్లో కూర్చున్నా, కానీ అయ్యో వాళ్ళు సినిమా చూసేస్తున్నారు, నేను విడిచిపెట్టానంటే మళ్ళీ ఏం విడిచిపెట్టడం? మానసికంగా విడిచిపెట్టలేదు కదా. విగత గుణ గణ. గుణ త్రిగుణాలు, గణ గ్రూప్స్. త్రిగుణాలు 1, 3 కావండి. త్రిగుణాలు ఈ 30 మళ్ళీ 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 అలా నేస్తూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి ఈ మల్టిపుల్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ ఎలా వస్తాయో అలా ఈ త్రిగుణాల యొక్క గణములు ఏర్పడతాయి. విగత అన్నిటినీ విడిచిపెట్టి. ఇప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. రూప సన్యాసం చేద్దాం. అంటే ఏమిటి? కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే ఏమైంది? ఎదురుగుండా ఉండే రూపాలన్నీ కూడా హిత్వా, విగత పోయే. పోతే ఏం మిగిలింది? కన్నును చూడండి. జస్ట్ వాచ్ యువర్ ఐ. నౌ యూ స్టాప్డ్ వాచింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆపోజిట్ ఆర్ ది ప్రజెంటేషన్ దట్ యు ఆర్ సీయింగ్, అండ్ నౌ యు ఆర్ సీయింగ్ ఓన్లీ ద ఐ, విచ్ ఈస్ ద ఇంద్రియ ఆర్ ద ప్రమాణ. సో రూప సన్యాసం, దెన్ ప్రమాణం. ఆ ప్రమాణాన్ని కూడా సన్యసించండి. సన్యసించి ఏం చేస్తారు? ఆ కన్ను దేనికి దేనికి కనెక్ట్ అయ్యిందో, దేనికి కార్యమో ఆ కారణమైన మనస్సును చూడండి. ఆ మనసులో ఏముంటాయి? రకరకాల కల్పనలు, నిన్న మొన్న రాబోయేవి సంకల్పాలు. వాటిని కూడా కట్ చేసేసేయండి. హిత్వ అంటే మనసును కూడా కట్ చేసేసేయండి. అది మనో సన్యాసం. అంటే రూప సన్యాసము, రూప సన్యాసం తర్వాత ఇంద్రియ సన్యాసము, ఇంద్రియ సన్యాసం తర్వాత మనో సన్యాసం. అప్పుడు ఏమిటి మిగిలిందండి? అక్కడ ఏం లేదు గురూ, అదేరా నువ్వు, అదే జ్యోతి. జ్యోతిస్తదస్మి ప్రభో. అదే మనస్సులోని సంకల్పాలను పరిశీలిస్తే ఆ సంకల్పాలు ఆగిపోతాయి. ఆ సైలెన్స్ ఏదైతే ఉందో అది ఏ ఎరుక, అది ఏ తెలివి. ఎరుకలో విషయభోగాలు లేవు, హిస్టారికల్ సెల్ఫ్ లేదు. ప్రొఫెసర్, డాక్టర్, దిస్ దట్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఓనర్, ప్రాపర్టీ అని హిస్టరీ అంతా పోయింది. హిస్టారికల్ జాగ్రత్త అభిమాని లేడు. స్వప్నంలో ఉండేటటువంటి కన్ఫ్యూజన్స్ లేవు. మనసులో పుట్టిపోయేటటువంటి ద్వంద్వాలు లేవు. ఎరుకలో కాలభావం కూడా లేదు. కాలభావము విషయగతమయ్యే ఉంటుంది.
ఎప్పుడైతే మనసు విషయం వైపు వెళుతుందో అది వెనక్కి ముందుకి కాలంలో వెళుతుంది. ఎప్పుడైతే మనస్సు అమనీభావం చెందిందో కాలభావం కూడా ఉండదు. నేను లేదు, నాది లేదు. అదే పొద్దున రోజు చేస్తున్న ధ్యానం, అదే ఆత్మ. వచ్చిపోయే అవస్థలు నా స్వరూపము కాదు. ఈ అవస్థలు దేని యందు ప్రకటమవుతున్నాయో, దేని యందు ఆధారపడి ఉన్నాయో ఆ ఎరుకయే నేను. జాగ్రత్తలో ఏమేమి యాక్టివ్గా ఉంటాయండి? జాగ్రత్తలో మనకు పంచకోశాలు ఉన్నాయి కదా. జాగ్రత్తలో అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అన్నీ యాక్టివ్గా ఉంటాయి. అన్నమయ కోశం అంటే స్థూల శరీరము, మనోమయ కోశం అంటే సూక్ష్మ శరీరము, ప్రాణము కూడా సూక్ష్మ శరీరము, విజ్ఞానమయ కోశము అంటే నేను చేస్తున్నాను అనే భావం, కర్తభావము, ఆనందమయ కోశం అంటే అనుభవము, ఆహా నాకు నేను అనుభవించాను, అన్నీ యాక్టివ్గా ఉంటాయి. స్వప్నంలో అన్నమయ కోశం పడుతుంది. మనస్సు, ప్రాణము, విజ్ఞానమయుడు, ఆనందమయుడే ఉన్నారు. అంటే మనస్సు ద్వారా కోర్స్ ప్రాణం ఎప్పుడూ ఉంటుంది. నేను చేస్తున్నాను, చూస్తున్నాను, ఏనుగును చూశాను, అక్కడికి వెళ్ళాను, అనుభవాలు ఉన్నాయి కదా. సుషుప్తిలోకి వస్తే ఆ విజ్ఞానమయుడు లేడు, ఆ మనస్సు లేదు, ఉన్నదంతా ఆనందమే. ఆనందము భోక్త కదా. ప్రాణము, ఆత్మ ఉన్నాయి. అది దాటితే ఆత్మ. దాన్నే టీ అంటే ట్రాన్సెండెంటల్. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులన్నిటినీ వ్యాపించి అన్నిటినీ ప్రకటిస్తూ అన్నిటికీ అతీతమై ట్రాన్సెండెంటల్. అదే పరా అని చెప్పాం కదా. పరం అనే పదానికి అదే అర్థం. తురియ ఆత్మయే బ్రహ్మము. మొదటి మంగళ శ్లోకంలో తురియమని నపుంసకలింగంగా చెప్పారు, ఇక్కడ పుంలింగంగా చెప్తున్నారు. నపుంసకలింగం తత్పదార్థ లక్ష్యమైనటువంటి బ్రహ్మము. అటువంటి బ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను. ఆ బ్రహ్మయే లోపల ఉన్నటువంటి ఈ 3 అవస్థలకు కారణభూతము, తురియము అని అక్కడ నేర్చుకున్నాము. ఇక్కడ పుణ్యంగంలో చెప్పి త్వంపదార్థ లక్ష్యమైనటువంటి ఈ బ్రహ్మము, ఈ తురియము, ఈ ఆత్మ గురించి చెప్తున్నారు. ఒకే వస్తువు 2 లక్ష్యార్థాలతో బోధించారు. అసౌ తురియ నహపాతు. ఎలాంటి ఈయన కాపాడతాడు? ఆయన డైరెక్ట్గా వచ్చి గజేంద్రుణ్ణి చక్రం వేసి రక్షించినట్టు, లేకపోతే ద్రౌపదిని వస్త్రాపరణం నుంచి రక్షించినట్టు వచ్చి రక్షిస్తాడా? అవన్నీ సింబాలిజమ్స్. వాటి ద్వారా నేర్చుకోవాల్సినది ఏంటంటే యహ తురియ విశ్వాత్మ భవతి సన్. స్థూల శరీరాన్ని అభిమానిగా ఎంపిరికల్ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ద విశ్వాత్మ స్థూల శరీర. యహ తురియ విశ్వాత్మ భవతి సన్. వాట్ డస్ హీ డూ? స్థవిష్టాన్ భోగాన్ ప్రస్య. స్థూల భోగములను అనుభవించి. ఎక్కడి నుంచి వచ్చాయి? విధిజే విషయాన్. విహిత కర్మఫలముల నుండి పుట్టిన విషయ భోగములను, పుణ్యపాప విషయాలను, ధర్మాధర్మ విషయాన్. మన కర్మఫలమే మనకు విషయములుగా ప్రజెంట్ అవుతుంది. దెన్ వాట్ డస్ హీ డూ? హీ డ్రాప్స్ ద విశ్వ కాస్ట్యూమ్. విశ్వడనే వేషాన్ని వదిలేస్తాడు, మరొక వేషం వేస్తాడు. తైజస్సుడనే వేషం వేస్తాడు, డ్రీమర్ కాస్ట్యూమ్ వేస్తాడు. భోగాన్ విధిజ విషయాన్ ప్రాస్య. స్థవిష్టాన్ భోగాన్ ప్రాస్య. పశ్చాత్ అటు తరువాత అన్యాన్ భోగాన్ సూక్ష్మ భోగములను, అంటే మళ్ళీ ప్రాస్యాన్ని తెచ్చుకోవాలి. సూక్ష్మ భోగాలను అనుభవిస్తూ. హూ క్రియేట్స్ ద డ్రీమ్ వరల్డ్? స్వమతి విభవాన్. అవుట్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ అండ్ ది వాసనాస్. ఎలా ప్రకాశిస్తున్నాయి? మనసు జడము కదా, అక్కడ ఒక జ్యోతి ఉంది కదా, ఆ జ్యోతి వలనే కదా జాగ్రత్త కూడా అనుభవాలు వస్తున్నాయి. స్వేన జ్యోతిషాహ్. ఆత్మ చేతనే చైతన్యం చేతనే ప్రకాశమవుతున్నాయి. ఏ వాసనలు స్వప్నంలో ప్రకటితమవుతాయి? ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా స్వప్న అనుభవాలు సూక్ష్మాన్. ఎందుకు సూక్ష్మము? ఇందాకలా ఏమిటన్నది? వస్తువు, విషయం ఉన్నది. ఆ విషయం అంటే అది ప్రమేయము, ప్రమాణము ఇంద్రియం ఉన్నది, ప్రమాత మనస్సు లోపల ఉన్నది. ఈ 3 అక్కడ ఉన్నాయి. ఇక్కడ విషయము లేదు, ఇంద్రియ ప్రమేయం లేదు, ఇంద్రియ వ్యాపారం లేదు, ఓన్లీ మనస్సే ఉంది. అంటే ప్రమేత, ప్రమాణము, ప్రమేయము అనే 3 కూడా ఒక్కటే అయిపోయాయి. అంటే మనసే. స్వేన జ్యోతిష. చైతన్యం ఇట్ సెల్ఫ్ లెండ్స్ ద లైట్. బృహదారణ్యంలో అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అంటూ జ్యోతిర్బ్రాహ్మణంలో నేర్పించారు.
అత్రాయం పురుష స్వయం అత్ర అటువంటి స్థితిలో అక్కడ అయం పురుష ఈ పురుషుడు స్వయం జ్యోతిర్భవతి స్వయం జ్యోతి రూపంగా ఉంటాడు. అందుకే స్వేన జ్యోతిష అన్నారు. ఏతాన్ సర్వాన్ సర్వాన్ ఏతాన్ ఎప్పుడైతే ఈ రెండు రకాల ప్రారంభ అనుభవాలు సస్పెండ్ అయిపోతాయో ఎక్కడ స్వాత్మని స్థాపయిత్వా ఆత్మయందు విలీనం చేసి దే ఆర్ కెప్ట్ డార్మెంట్ ఇన్ ది ఆత్మ ఇట్ సెల్ఫ్ అండ్ విత్ డ్రాన్ ఇన్ టు ద ఆత్మ. ఎక్కడ అధిష్టానం ఆత్మ, కారణరూప ఆత్మ, సుషుప్తి వేషం. ఈయన గారి పేరు ప్రజ్ఞ, ప్రాజ్ఞుడు, ప్రజ్ఞాత్మ. దట్ ఏతాన్ సర్వాన్ స్థాపయిత్వా విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, స్థూల శరీరాభిమాని, స్వప్నాభిమాని, అంటే మొదటి జాగ్రత్తాభిమాని, స్వప్నాభిమాని, సుషుప్త. హౌ డు వి నో దట్ దర్ కెప్ట్ డార్మెంట్? ఏం పూర్తిగా పోలేదా ఇవన్నీ? అబ్బే, అవన్నీ సీడ్ రూపంలో ఉన్నాయిరా, కారణ రూపంలో ఆ సుషుప్తిలో ఉన్నాయి కదా. బికాస్ దే ఆర్ బ్రాట్ బ్యాక్ టు ద వ్యక్త రూప వన్స్ అగైన్. అందుకే పునరపి అన్నారు. బ్యూటిఫుల్ శ్లోకం అండి ఇది గీతలోని. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాహ్, అవ్యక్తాత్ అవ్యక్తము నుంచి సర్వాహ్ ఈ స్థూల సూక్ష్మ అనుభవాలన్నీ వ్యక్తయ వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ స్థూల అనుభవాలన్నీ ఎప్పుడు అహరాగమే ప్రభవంతి, పగటి పూట అంటే జాగ్రత్తలో అవ్యక్తాత్ సర్వాహ వ్యక్తయ అహరాగమే ప్రభవంతి, రాత్రి ఆగమే నిద్రలో ప్రలీయంతే విలీనమైపోతున్నాయి. స్వాత్మని స్థాపయిత్వా. అప్పుడు దాన్ని ఏంటంటారండి? తత్ర అవ్యక్త సంజ్ఞకే, అవ్యక్తం అనే పేరులో కారణ రూపంగా ఉంటాయి. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. ఇది ఈ ఆవృత్తి ఒకసారి మాత్రమే కదయ్యా, పునరపి అంటూ 2 శ్లోకాలలో రాశారు. ఇట్ ఈస్ సైక్లికల్ మై డియర్ అంటున్నారు. అజ్ఞానికి నిర్గుణత ఎప్పుడూ ఉండదు. వాడు జాగ్రత్తలోని గుణాల్లో ఉన్నాడు, స్వప్నంలోని గుణాల్లో ఉన్నాడు, వ్యక్తంగా ఉన్నాడు. సుషుప్తిలో కూడా అవ్యక్తంగా గుణాలు వాడిలోనే ఉన్నాయి. మరి జ్ఞాని ఆయన గుణాతీతుడు. ఏ అవస్థలోనూ గుణాల ప్రభావం లేదు. ఈవెన్ జాగ్రత్త అవస్థలో కూడా గుణాల ప్రభావం లేదు. గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. గుణముల ఎందు ప్రవర్తిస్తున్నాయ్యా, నాకేం సంబంధం, గుణాలు ఏవో చూసుకుంటున్నాయి. ఇది అని మత్వా తెలుసుకున్నవాడై, జ్ఞాత్వా, మత్వ అంటే జ్ఞాత్వ, న సజ్జతే అంటూ వాడడు. హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణ నిర్విశేష నిర్గుణ చైతన్య స్వరూపుడై తురీయుడై విహరిస్తూ ఉంటాడు. అటువంటి తురీయుడు అసౌ తురీయ నహ పాతు, మమ్ములను రక్షించుగాక. ఎలా రక్షిస్తారు? జ్ఞాన ప్రసాదేన విశుద్ధతత్వం. ఇది అనదర్ బ్యూటిఫుల్ శ్లోకం అండి. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగశ్చతి. కర్తారం చేసేవాడు గుణేభ్య నాణ్యం, గుణములేనయే చేస్తున్నాయి ఇవన్నీ. యదా ఎప్పుడైతే ద్రష్ట చూసేవాడు అనుపశ్యతి తెలుసుకుంటాడో, గుణేభ్యశ్చ నన్ను పరం వేత్తి, గుణముల కంటే గుణాతీతమైనటువంటి ఏమిటి? హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణ పరం వేత్తి మద్భావం సహ అధిగచ్చతి. ఆత్మస్వరూపుడైపోయి ఉంటాడు. తురియమనగా ఆత్మ. ఎవరైతే జ్ఞానంలో ఇవన్నీ గుణేషు వర్తంతే గుణేభ్య కర్తారం నాణ్యం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి శోధిగచ్చతి. డ్రాపింగ్ ఆల్ ద అట్రిబ్యూట్స్ అండ్ దర్ ఫాల్సిఫికేషన్. ఎలాగా? జ్ఞానేన భాతిత్వాత్. అదే ఇక్కడ ఆశీస్సు, ప్రార్థన ఆ ఆశీస్సు కోసమే. మాకు జ్ఞానాన్ని ఇయ్యవయ్యా అని అడగడానికి మమ్మల్ని రక్షించుగాక అన్నారు. అంతకన్నా ఇంకేం లేదు. తురియ అంటే ఈ 3 వేషాలు లేని స్థితి. నిరాకార నిర్గుణతత్వం ఎలా రక్షిస్తుంది? మళ్ళీ ఒక సాకారతత్వం ఒకటి ఉంది కదా. ఈశ్వర వేషంలో ఈశ్వర ఫలప్రదాతగా
విగత గుణగణ సర్వాన్ విశేషాన్ హిత్వా నిర్విశేష నిర్గుణ మాయాతీత చైతన్యం. ఐఎమ్ నిర్గుణ కెన్ బి క్లెయిమ్డ్ వెన్, నేను నిర్గుణుడు అని ఎప్పుడు తెలుస్తుంది? నిద్రపోతే తెలుస్తుందా? తెలియదుగా. నిద్రలో ఏది తెలియదు. స్వప్నంలో గుణాలతో ప్రమేయం లేదుగా, అక్కడ మనసే అన్నీ ఆడిస్తుంది, అక్కడ కూడా తెలియదు. విశ్వడి వేషంలోనే తెలుస్తుంది. నేను నిర్గుణ స్థితిని పొందాను, తురియ అనుభవంలో ఉన్నాను అనడానికి విశ్వని వేషంలోనే తెలుస్తుంది. ఇన్ ఏ కాగ్నిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్టర్నల్లీ ఫిజికల్ బాడీ అండ్ మైండ్ విల్ బి దేర్, బట్ ఎవ్రీథింగ్ విల్ కంటిన్యూ. బట్ they're as good as they're nothing, as good as these experiences are not at all there. Turiyaha cannot claim I am జ్ఞాని. తురియహ అనేటటువంటి స్థితి ఇది జ్ఞాని అజ్ఞాని అని తెలిసేటటువంటి తత్వము కాదు. మేదట్ తురియహ పాతు, నేను విశ్వడనై ఉంటూనే జాగ్రత్త అనుభవాలన్నీ మిథ్యని తెలుసుకొని జ్ఞానంతో నేను జ్ఞానస్వరూపుడనని తెలుసుకోవడమే తురియః పాతు నః. ఇక్కడ ఒక చిన్న విశేషం ఉంది, ఇది చెప్పేసి క్లోజ్ చేసుకుందాం. మొదటి ప్రార్థనా శ్లోకము చెప్పాను మీకు. శ్రద్ధరా అనే వృత్తములు, శ్రక్ అంటే పూలదండ, ధర ధరించినటువంటి పేరు, శ్రద్ధర అనే వృత్తంలో ఉంది. ఈ రెండవ ప్రార్థనా శ్లోకము మందాక్రాంతం అనే వృత్తంలో ఉంది. స్నగ్ధర అనే వృత్తానికి 21 అక్షరాలు పాదానికి ఉంటాయి. మందాక్రాంతానికి 17 అక్షరాలు ఉండాలి. ఇది ఛందో నియమం. మీటర్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఛందస్సు, ఆ ఛందో నియమం. ఇక్కడ రెండవ శ్లోకంలో మొదటి 3 పాదాలు 17 అక్షరాలతో మందాక్రాంతంలో రచించారు. 4వ పాదము 21 అక్షరాలు పెట్టి శ్రద్ధర అనేటటువంటి గణ విభజన కలిగినటువంటి వృత్తంగా 4వ పాదం ఉన్నది. ఇటువంటి ప్రయోగాలను విషమ వృత్తం అంటారు. ఎందుకు? 3 పాదాలు ఒక ఛందస్సులో ఉన్నాయి, ఒక వృత్తంలో ఉన్నాయి, ఒక పాదము ఇంకొక వృత్తంలో ఉంది. అక్షరాల సంఖ్య కూడా 17, 21. 21 అంటే శ్రద్ధర, 17 అంటే మందాక్రాంతం. ఇలా ఉంటే విషమ వృత్తము లేక ఘాత వృత్తము అంటే ఇర్రెగ్యులర్ మీటర్ అని అర్థం. శంకరులు మహానుభావులు ఎటువంటి ప్రయోగాలైనా చేయగలుగుతారు. ఛందస్సులో 3 రకాలుగా ఉంటాయి: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. తెలుగులో ఈ వృత్తాలు అనేవి సంస్కృతం నుంచి తెలుగుకి సంక్రమించాయి. జాతులు, ఉపజాతులు దేశీ ఛందస్సుకి సంబంధించినవి. వృత్తం అంటే ఏమిటండి? సర్కిల్ అనుకుంటారేమో. వృత్యనుప్రాస, శేఖానుప్రాస, ఉత్పలమాల, చంపకమాల, తరువాతేమో శార్దూల విక్రీడితం, మత్తేభ విక్రీడితం అని చెప్పుకుంటున్నాం కదా, వాటిని వృత్తములు అంటారు. ఆట వెలది, తేటగీతి ఇలాంటి వాటిని జాతులని, అక్కర, మధ్యక్కర ఇలాంటి వాటిని ఉపజాతులని అంటారు. అవన్నీ పక్కన పెట్టండి, సింపుల్ విషయం. అయితే ఈ విధంగా ఒక్కొక్క 4 పాదాలు ఒకలా లేకుండా ఉంటే, అన్నీ ఒకలా ఉంటే, 4 పాదాలు ఒకే ఛందస్సులో ఉంటే సమవృత్తమని, 2 పాదాలు ఓలాగా 2 పాదాలు ఒకలాగా ఉంటే అర్ధ సమవృత్తమని, 4 పాదాలు 4 రకాల ఛందస్సులలో లేకపోతే 3 ఒకలాగా 1 ఒకలాగా ఇక్కడ ఉన్నట్టు ఉంటే విషమ వృత్తమని అంటారు. అంటే ఈ పర్టికులర్ పద్యము విషమ వృత్తంలో రాయబడింది. సమ, అర్ధ సమ, విషమ వృత్తాలు. సమ అన్ని పాదములు ఒకే ఛందస్సులో ఉన్నాయి. అర్ధ సమ 1, 3 పాదాలు ఒక ఛందస్సు, 2, 4 పాదాలు ఒక ఛందస్సు, లేకపోతే 1, 2 ఒక ఛందస్సు, 3, 4 మరో ఛందస్సు. అర్ధ సమ వృత్తం. విషమ వృత్తం అంటే 4 పాదాలు ఒక ఛందస్సులో లేవు, 3 ఒక ఛందస్సులో ఉన్నాయి, 1 ఒక ఛందస్సులో ఉండొచ్చు, అయితే 4 ఛందస్సులో కూడా ఉండొచ్చు. అలాంటి వాటిని విషమ వృత్తము అంటారు. స్వస్థాన, పరస్థాన. స్వస్థాన అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ మారకుండా గణ విభజన మట్టుకే గణముల యొక్క పేర్పే వేరుగా ఉంటే స్వస్థాన వృత్తాలు. పరస్థాన అంటే గణములు వేరుగా ఉన్నాయి, నెంబరు వేరుగా ఉందంటే పరస్థాన విషమ వృత్తము. ఇప్పుడు మనకు ఆయన ప్రజెంట్ చేసినటువంటి ఈ శ్లోకము పరస్థాన విషమ వృత్తము. ఇటువంటివి ముందున్నాయా? అబ్బే ఓ కొలలండి. భారవి యొక్క కిరతర్జనీయంలోని, వరాహమిహుని యొక్క బృహత్ సంహితలోని, అశ్వఘోషుని యొక్క సౌందర నందనంలోని, మాఘుని యొక్క
శిశుపాల వధలోని ఒక పద్యం కాదండి, 40, 50, 60 పద్యాలు ఇటువంటి విషమ పరస్థాన స్వస్థాన అర్థసమ వృత్తాలతో వ్రాయబడి ఉన్నాయి. భగవత్పాదులు మహానుభావులు కాబట్టి ఇటువంటి విషమ పరస్థాన వృత్తంతో ఈ శ్లోకాన్ని మనకు అందించారు. ఒకసారి చదువుకొని ముగించుకోండి. మనసు దగ్గర పెట్టుకోండి, బాగా ధ్యానంగా పెట్టుకోండి. యో స్వాత్మా విధిజ విషయాన్ ప్రాస్య భోగాన్ స్తవిష్టాన్ పశ్చాచన్యాన్ స్వమతి విభవాన్ జ్యోతిషా స్వేన సూక్ష్మాన్ సర్వానేతాన్ పునరపి శనైః స్వాత్మని స్థాపయిత్వా హిత్వా సర్వాన్ విశేషాన్ విగత గుణగణః పాత్వసౌ నస్తురీయః పాతు అసౌ నః తురీయః పాత్వసౌ నస్తురీయః. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. हरि